మన శంకర వరప్రసాద్ గారు కంటే ముందే రిలీజ్ కావాల్సిన మెగా మూవీ ఒకటి ఉంది. అది విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ జగదేక వీరుడు అతిలోక సుందరి రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా. కానీ గ్రాఫిక్స్ పెండింగ్ లో పడిపోవడంతో చాలా కాలం రిలీజ్ ఆగిపోయింది. దీంతో మెగా అభిమానులు కూడా విడుదలపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ చిరు ట్విస్ట్ ఇచ్చారు. మళ్ళీ పండక్కి కలుద్దామంటున్నాడు. దసరా పండక్కి విశ్వంభర విడుదల అంటున్నాడు. అన్నీ కుదిరి ఉంటే గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన చిత్రం విశ్వంభర. కానీ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పెండింగ్ లో పడిపోవడంతో ఇంతవరకు థియేటర్స్ లోకి రాలేకపోయింది ఈ మెగా మూవీ. వేసవి కానుకగా విడుదల చేయాలి అనుకున్న ప్రయత్నాలను పెద్ది అడ్డుకుంది. దీంతో చిరుకు వాయిదా తప్ప మరో ఆప్షన్ లేకపోయింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అయింది. వచ్చే దసరా పండక్కి చిరు చిత్రం విశ్వంభర విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విశ్వంభర చిత్రం విడుదల అక్టోబర్ 16న అని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మెగాస్టార్ కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి పండక్కి వచ్చి మన శంకర వరప్రసాద్ గారితో తన కెరీర్ లో బిగ్ హిట్ అందుకోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు 300 కోట్ల వసూలను అందించాడు చిరు. ఇప్పుడు దసరా పండక్కి సేమ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? విశ్వంభరతో మినిమం బ్లాక్ బస్టర్ అందిస్తాడా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. విశ్వంభర విడుదల తేదీ ఖరారైందో లేదో కోలీవుడ్ నుంచి జైలర్ 2 విడుదల తేదీ వచ్చేసింది. దీంతో మరోసారి చిరు వర్సెస్ రజనీ క్లాష్ కన్ఫర్మ్ అయింది. అంతేకాకుండా 3 ఏళ్ల క్రితం నాటి క్రాష్ తెరపైకి వచ్చింది. అప్పుడు జరిగిన చిరు వర్సెస్ రజనీ బాక్సాఫీస్ క్లాష్ లో సూపర్ స్టార్ విజయం సాధించాడు. ఈసారి క్లాష్ తో చిరు 3 years బ్యాక్ రివెంజ్ తీర్చుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం అప్పుడు ఆగస్టు 15న హాలిడే వీకెండ్ కోసం టాలీవుడ్ నుంచి చిరు నటించిన భోలా శంకర్, కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అనూహ్యంగా భోలా శంకర్ ఫెయిల్యూర్ గా నిలిచింది. జైలర్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు దసరా పండక్కి మరోసారి సేమ్ క్లాష్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 16న విశ్వంభర విడుదలైతే ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 15న జైలర్ 2 రిలీజ్ కు ముహూర్తం ఖరారైపోయింది. జైలర్ కంటే జైలర్ 2ను భారీ ఎత్తున తెరకెక్కించాడు దర్శకుడు నెల్సన్. భోలా శంకర్ రివెంజ్ ను ఇప్పుడు విశ్వంభరతో చిరు తీర్చుకుంటాడా? టాలీవుడ్ లో జైలర్ సీక్వెల్ కలెక్షన్స్ ను అడ్డుకుంటాడా? సూపర్ స్టార్ పై తనదైన డామినేషన్ చూపిస్తాడా అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. రజనీ మాస్ రూట్ లో వస్తుంటే చిరు మాత్రం ఫ్యాంటసీ వరల్డ్ తో థ్రిల్ చేస్తానంటున్నాడు. కోలీవుడ్ అనుకున్నంత అయింది. గత కొద్ది రోజులుగా రూమర్స్ గా షికార్లు చేస్తున్న బిగ్గెస్ట్ క్లాష్ ఖరారైంది. మాజీ మామతో ధనుష్ బాక్సాఫీస్ యుద్ధానికి దిగటం ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమను షేక్ చేస్తోంది. ఒక్క రోజు వ్యవధిలో జైలర్ 2 వర్సెస్ ఓం సినిమాల క్లాష్ జరగనుంది. వచ్చే దసరా పండక్కి తమిళ సినీ పరిశ్రమలో ఎవరూ ఊహించని క్లాష్ జరగబోతోంది. అదే రజనీకాంత్ వర్సెస్ ధనుష్. ఒకరు జైలర్ సీక్వెల్ తో, మరొకరు ఓం అనే కొత్త చిత్రంతో సేమ్ సీజన్ లో క్లాష్ కు రెడీ అవుతున్నారు. అంతకు మించి వీరిద్దరూ ఒకప్పుడు మామ అల్లుళ్ళు కావడంతో ఈ క్లాష్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. రజనీకాంత్ కు వీర అభిమానిగా చెప్పుకొస్తాడు ధనుష్. అంతేకాకుండా గతంలో తాను నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా కాలా అనే చిత్రాన్ని కూడా నిర్మించాడు. భవిష్యత్తులో అన్ని కుదిరితే రజనీకాంత్ పేరు మీద బయోపిక్ తెరకెక్కితే తాను హీరోగా నటించేందుకు సిద్ధం అని కూడా ప్రకటించాడు. సూపర్ స్టార్ పై ఇంత అభిమానం ఉన్న హీరో తన కొత్త చిత్రంతో క్లాష్ కు దిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. జైలర్ 2 పై తమిళ సినీ పరిశ్రమ చాలా అంచనాలు పెట్టుకుంది. కోలీవుడ్ కు మొదటి 1000 కోట్ల చిత్రం అవుతుందనే ఆశలు కూడా ఉన్నాయి. ఈ దశలో ధనుష్ తన కొత్త చిత్రాన్ని జైలర్ 2కు పోటీగా విడుదల చేయకపోవచ్చు అని, అక్టోబర్ 16 నుంచి ఓం చిత్రాన్ని వాయిదా వేయవచ్చు అని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జూలై 10 ఈ డేట్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఆ రోజు లెనిన్ రిలీజ్ అవుతోంది. అందులో పెద్ద ఇంపార్టెన్స్ ఏముంది అనుకోకండి. ఎందుకంటే లెనిన్ విజయం పరిశ్రమకు ఎంత అవసరమో లెనిన్ హీరో హీరోయిన్ కు చాలా అవసరం. అందుకే ఆ డేట్ కు అంత ఇంపార్టెన్స్ అనేది.
2015లో హీరోగా అఖిల్ కెరీర్ ప్రారంభమైంది. అయితే 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే కెరీర్ ను టర్న్ చేసే ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. అదే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మేకింగ్ లో ఏజెంట్. అయితే ఏజెంట్ అఖిల్ ను టాలీవుడ్ ను దారుణంగా డిసప్పాయింట్ చేసింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. లెనిన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. లెనిన్ విడుదల తర్వాత మాత్రం ఇక గ్యాప్ ఇవ్వనని ఫ్యాన్స్ కు ప్రామిస్ కూడా చేస్తున్నాడు. జూలై 10న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం యూనిట్ తో కలిసి మూవీని ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇక మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఒక్కసారిగా హార్ట్ థ్రోప్ గా మారి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి హిట్ అందుకోలేకపోయిన భాగ్యశ్రీ బోర్సే కూడా లెనిన్ పై చాలా ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే భాగ్యశ్రీ చేతిలో ఉన్న ఏకైక తెలుగు చిత్రం లెనిన్ మాత్రమే. మొత్తంగా లెనిన్ విజయం హీరో హీరోయిన్ కు మాత్రమే కాదు, దర్శకుడు మురళీ కిషోర్ కు కూడా కీలకమే. ఇతని తొలి చిత్రం నిరాశపరిచింది. అయినప్పటికీ లెనిన్ తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. పాన్ ఇండియా కాలంలో అన్ని సినిమాలకు ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడం కష్టం. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర స్టార్ వాల్యూకు చాలా డిమాండ్ ఉంది. మరి మిగతా సినిమాల సంగతి ఏంటి అంటే విభిన్నమైన కంటెంట్ తో తెరకెక్కే పనిలో పడింది టాలీవుడ్. అందుకు తగ్గట్లే అనూహ్య విజయాలను అందుకుంటోంది. తెలుగు సినిమా అంటే పెద్ది, వారణాసి, స్పిరిట్, డ్రాగన్, రాకా లాంటి పాన్ ఇండియా చిత్రాలే కాదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఉంటాయి. ఆ విషయాన్ని ఇటీవల విడుదలవుతున్న చిత్రాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే స్టార్ హీరోలు, భారీ సెట్లు, మాస్ ఫైట్లు, కమర్షియల్ ఫార్ములాలే గుర్తుకొచ్చేవి. కానీ ఇటీవల విడుదలవుతున్న చిత్రాలను పరిశీలిస్తే చేంజ్ ఇట్టే అర్థమవుతుంది. సంగీతం, మా ఇంటి బంగారం, రావ్ బహదూర్, నాగబంధం లాంటి చిత్రాలు తెలుగు సినిమాకు కొత్తదనాన్ని తీసుకొస్తున్నాయి. గత కొద్ది వారాల్లో విడుదలకు సిద్ధమైన కొన్ని చిత్రాలను పరిశీలిస్తే టాలీవుడ్ లో ఒక నిశ్శబ్దమైన మార్పు మొదలైందని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పు కేవలం కొత్త కథలు చెప్పడంలోనే కాదు, సినిమాలను నిర్మించే విధానం, బడ్జెట్ వినియోగం, మార్కెటింగ్, ఎంతైనా రిస్క్ తీసుకుంటున్న నిర్మాతల తీరు ట్రేడ్ ను ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. కొత్తదనం కోసం పరుగులో కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎదురు కావచ్చు. ఛాంపియన్, బైకర్, డెకాయిట్ లాంటి చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. కానీ రిలీజ్ కు ముందు ఈ సినిమాలకు కనిపించిన పాజిటివ్ బస్, బలమైన ఓపెనింగ్స్ మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.